ముందుగా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు. ముందుగా తండ్రి అయిన దేవునికే ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలంటే, మొదటిగా తండ్రి, తర్వాత కుమారుడు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ. యేసు ప్రభుల వారు కూడా ఒక మాట అంటారు, నేనే బోధ అయితే చేస్తున్నానో అది నాది కాదు, తండ్రిది అని చెప్తాడు. అదే బోధ అపోస్తులకి అప్పచెప్తాడు. అపోస్తులు కూడా అదే మాట అంటారు, మేము ఏదైతే బోధ చేస్తున్నామో ఆ బోధ క్రీస్తుది. అంటే క్రీస్తుకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. మనం చేసుకునే ఈ పండుగ వస్తుంది కదా, 25వ తారీఖు, డిసెంబర్ 25వ తారీఖు యేసు పుట్టిన మంచి రక్షకుడు మన కొరకు జన్మించును అని మంచిగా సెలబ్రేషన్ చేసుకుంటాం. నిజానికి నాకు తెలిసింది ఏంటంటే, యేసు ఎక్కడ పుడతాడంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం యేసు హృదయంలో పుట్టాలి. యేసు హృదయంలో పుడితేనే ఆ హృదయ శుద్ధి ఎప్పుడైతే మారుతుందో అప్పుడు యేసు మనలో ఉన్నట్టు. యేసు మనలో ఉంటే ప్రతిరోజు క్రిస్మస్, ప్రతిరోజు సంతోషం. సంతోషం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని క్రియలు జరిగినప్పుడు, దేవుని ఆశ్చర్య అద్భుతాలు జరిగినప్పుడు. అద్భుతాలు ఎక్కడి నుంచి వస్తాయి? దానికి కూడా దేవుని సహాయం కోరుకుంటూ వెళ్ళాలి. అయితే ఆది కాండం నుంచి ఆనాటి దినాల్లో క్రీస్తు ఇప్పుడున్న సిచ్యువేషన్లో క్రీస్తు ఒక సంఘంగా, మరి క్రీస్తు ఒక అడ్డుగోడలాగా మనకున్నాడనమాట. క్రీస్తు ఎప్పుడైతే మన కొరకు మరణించి ఆయన ప్రాణత్యాగం చేశాడో, మన శరీర ఆకృతులు కానీ, మన ఆలోచనలు కానీ, మన ప్రతిదీ ఆయన మీద వేసుకున్నాడు అన్నమాట. ప్రతి పాపాన్ని ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు శిలువని మోసాడు. ఎవరు ఆ త్యాగం చేయటానికి సిద్ధపడరు కూడా. చిన్న సందర్భం, ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. ఎంత మంచి స్నేహితులు అంటే, ఒకరిని కొడితే ఇంకొకడు వచ్చేస్తాడు, మా ఫ్రెండ్ని కొడతాను అని. అయితే ఈ ఫ్రెండ్ ఏం చేసిండంటే, డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసిండు. వెనకున్న ఫ్రెండ్ ఏం చేసిండంటే, అరే బాబు, చేసింది ఏదో చేసినావు, పోలీసులకు ఫోన్ చేయరా అన్నాడు. యాక్సిడెంట్ చేసినావు, పోలీసులు ఫోన్ చేయరా అన్నాడు. అరే పోలీసులు ఫోన్ చేస్తే ఇద్దరం ఉన్నాం కదా, మరి మన ఇద్దరం లొంగిపోదామంటే, మళ్ళీ డ్రైవింగ్ చేసింది నేను అలా లొంగిపోతాను. ఎవరు డ్రైవింగ్ చేసింది? డ్రైవింగ్ చేసింది సురేష్ అనుకుందాం, లేదంటే రమేష్ అనుకుందాం, ఏదో ఒక పేరు. వెనక కూర్చుంది వేరే వ్యక్తి అనుకుందాం, రవి అనుకుందాం, లేదా సురేష్ అనుకుందాం. అంటే ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఒక అతనికి యాక్సిడెంట్ చేశాడు. పోలీసులు ఎవరిని పట్టుకెళ్తారు? ఇద్దరిని తీసుకెళ్ళినా, విచారణ ఇద్దరిని చేసినా ఒక్కడికి మాత్రమే శిక్షిస్తారు. కాదు నా ఫ్రెండు అని చెప్పేసి ఈయన కూడా లోపల కూర్చుంటాడా? నాకు తెలిసి ఏ ఫ్రెండ్ కూర్చోడు. ఈ కాలంలో భార్యలే కూర్చోరు, ఇంకా ఫ్రెండ్స్ కూర్చుంటారా? కానీ అలాంటి విషయం వచ్చినప్పుడు, అంటే దేవుడు కూడా
ఈ లోక పాపాల నిమిత్తం ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తాన్ని త్యాగం చేశాడు. ఆయన రక్తబొట్టు అంటే ఏ పాపం లేని వ్యక్తి ఆ రక్తం చిందిస్తే తప్ప ఆ పాపం పోదన్నమాట. ధర్మశాస్త్ర కాలంలో ఏం చేసేవాళ్ళంటే, ఏదైనా పాపం చేస్తే ఓ మేకను తీసుకొచ్చి డైరెక్ట్గా వాళ్ళు కూడా బలియరు. ఎవరికి ఇస్తారు? అక్కడున్న యాజకులకి ఇస్తారు. నువ్వు అక్కడే ఆగురా బాబు, పాపం చేసి నువ్వు అక్కడే ఉంది అంటారు. ఆడ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తే, ఇక్కడ ధర్మశాస్త్రంలో అక్కడ జరిగిన విధానం ఏంటంటే, ఈ బలిపీఠం అంటారు కదా, మూడు స్థానాలు ఉంటాయి అన్నమాట. 3 స్టెప్పుల ప్రకారం వస్తాయి. ఎవరైతే తీసుకొస్తారో ఇక్కడ అప్పచెప్పాలి, ఇక్కడ అప్పచెప్పిందని ఇక్కడ వేరే వాళ్ళు బలి ఇవ్వాలి. అప్పుడు వీళ్ళ పాప క్షమాపణ దేవుడు ఆలకిస్తారు అన్నమాట. అర్థమవుతుందా? నువ్వు పాపం చేసావు, గొర్రెని బలి ఇచ్చాలి. ఇప్పుడు నీతి కార్యం అంటే ఏ పాపం లేని ఒక నీతిమంతుడు బలి ఇవ్వాలి అంటే ఏ పాపం లేకుండా ఉండాలి. ఒక్క పాపం కూడా లేని వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు? ఆలోచించండి. ఎక్కడి నుంచి వస్తాడు? ఏ పాపం లేని వ్యక్తి ఎక్కడి నుంచి వస్తాడు? తండ్రి అయిన దేవుడు ఆయన నిన్న సార్ చెప్పారు, మాస్టర్ గారు చెప్పారు. ఏం చెప్పారు నిన్న? కన్యక గర్భవతిలో అంటే ఆ కన్య కూడా మంచి స్త్రీ. ఆ మంచి స్త్రీ కడుపున ఒక పరిశుద్ధమైన దేవుని రూపంలో శిశువు జన్మించాలి. అప్పుడు పరిశుద్ధుడు జన్మించాలంటే పరిశుద్ధమైన తల్లే కావాలి కదా. అదే చెప్పింది నిన్న. పరిశుద్ధమైన తల్లి కావాలి. ఆ పరిశుద్ధమైన తల్లికి మరి పరిశుద్ధమైన కుమారుడు జన్మించాలి. ఏ పాపం లేకుండా జన్మించాలి. అలాగూ జన్మించినా కానీ పెరిగే వయసులో పాపం చేయకుండా ఉంటారా? అదవుతుందా? సరే, జన్మించారు, దేవుడు జన్మించేశాడు. పెరిగే వయసులో ఆలోచనలు ఎలా ఉంటాయి? ప్రతి ఒక్కళ్ళ మైండ్ ఎలా ఉంటుంది? అలాంటి మైండ్లో నుంచి కూడా దేవుడు రక్షించాడు. అంటే ఆయన మనసులో ఒకటే ఉంది, నా తండ్రి ఏదైతే చెప్పాడో దానికోసమే నేను ఇక్కడికి వచ్చా, దానికోసం మాత్రమే నేను ఇక్కడికి వచ్చా. ఆయన ఏదైతే చెప్తాడో అది మాత్రమే నేను చేస్తా. అంటే క్రీస్తు ఒక సంఘాన్ని, క్రీస్తు శిరసై ఉన్నాడు. ఇప్పుడు సంఘానికి శిరస్సు ఎవరు? క్రీస్తు. సంఘానికి శిరస్సు క్రీస్తు అయినప్పుడు ఆయన అంటాడు, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు చేరలేరు. అంటే ఆయన ద్వారానే మనం వెళ్ళాలి. ప్రతి ఒక్కరు ఎవరు వెళ్ళినా కానీ ఆయన ద్వారానే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసేటప్పుడు ముగిస్తారు. ఏమని ముగిస్తారు? యేసు నామంలో అడుగుచున్నాను. అంటే తండ్రి అంటాడు, నా కుమారుడిని పంపించాను, అసలు నేనెవరో మీకు తెలియదు, నా కుమారుడు భూమి మీదకి వచ్చాడు, మీ మధ్య తిరిగాడు, స్వస్థకార్యాలు చూశారు, దీనికి సాక్ష్యం మంచి గ్రంథం రాసిచ్చాడు, అవన్నీ కూడా మీరు తెలుసుకోలేదు, ఆయన చూసినా మీరు తెలుసుకోలేదు, ఆయన్నే అంగీకరించిన వాళ్ళు నన్ను ఎలా అంగీకరిస్తారు అని ఆయన క్వశ్చన్ చేశాడు అనుకో, ఏం చెప్తారు? మానుకుంటారా? సరే, మీరు కూరగాయలు అమ్ముతారు కదా, కేజీ టమాటాలు ఎంత? 30 రూపాయలు కదా. ఓకే, 30 రూపాయలు కేజీ టమాటాలు. మీరు 30 రూపాయలకి అమ్ముతున్నారు, సెంటర్లో ఒక 40 రూపాయలకి అమ్ముతున్నారు అనుకుందామండి. మీరు మంచోళ్ళు, మిమ్మల్ని వచ్చి మేము అడుగుతాం, కేజీ టమాటాలు 15 రూపాయలకి అమ్మని అడుగుతాం. ఇస్తారా?
అడుగుతున్నా నేను, ఇస్తారా? దేవుడు కూడా అదే అంటాడు, చూసుకో మళ్ళీ. దేవుడు కూడా అదే అంటాడు, చూసుకో మళ్ళీ. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, ఆదికాండం 6వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని వచనాలు, మొదటి నుంచి. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిరి. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాతృలై ఉన్నారు. అయినను వారు దినములు 120 ఏండ్లు ఆయన. వాళ్ళ అన్ని పాపాలు చేస్తున్నా కానీ దేవుడు ఏం చేశాడు? పొడిగిస్తున్నాడు. అంటే చూద్దాం వీళ్ళు మారతారేమో చూద్దామని. కానీ మనోళ్ళు మారట్లా. ఏ విధంగా? నరుల కుమారులు దేవుని కుమారులు వాళ్ళ మనసుకు నచ్చినట్టు జీవిస్తున్నారు. 7వ వచనం ఒకసారి చూడండి. అప్పుడు యెహోవా నేను సృజించిన నరులతో కూడా జంతువులను, పురుగులను, ఆకాశ పక్షాదులను భూమి మీద నుండకుండా తుడిచివేయుదును. ఎందుకు వచ్చింది దేవుడు కోపం? నరులు చేసిన మరి పొడిగిస్తున్నాడు, ఇంకా చూస్తున్నాడు, పొడిగిస్తున్నాడు. ఇంకా ఆయనకి కోపం వచ్చేదా చేశారు. ఆయన ఎందుకు ఊరుకుంటాడు? 120 ఏండ్లు వచ్చిన ఈ కాలంలో 70 ఏళ్ళు బతుకుతున్నారు. మహా అయితే ఒక 80 ఏళ్ళు. షుగర్లు బీపీలు వచ్చినాయి కాబట్టి 60 ఏళ్ళు తప్పదు, పోయి అక్కడ కూర్చోవాలన్నమాట. కాబట్టి ఆ టైంలో ఆయన 120 పైనే మరి నరులను జీవించే చేస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు ఇంకా మారతారు. అంటే ప్రచండమైన వర్షం అంటే తెలియదు వాళ్ళకి. భూమి మీద వర్షం పడలేదు అప్పటికి. ప్రచండమైన వర్షం అంటే తెలియదు, వరదలు అంటే తెలియదు, మరి అంతసేటు వచ్చేవి కూడా మనకు తెలియనప్పుడు వీళ్ళు వర్షం పడుతుంది అని చెప్పేసి ఎవరు తిరుగుతున్నారు? నోవాహు తిరుగుతున్నాడు. బాబు వర్షం వస్తుందంట, దేవుడు నాకు చెప్పాడు, మీకు చెప్పమన్నాడు, మరి మీకు చెప్తున్నాము, మీకు ఇష్టం ఉంటే మారండి, వచ్చి వాడెక్కండి అన్నాడు. వాడు కూడా మీకు తయారు చేయాల్సిన పని లేదు, దేవుడు చెప్తే నేను చేస్తాను, మీరు వచ్చి ఎక్కండి చాలు అన్నాడు. ఇది నేననే మాట కాదు. 13వ వచనం చూడండి ఒకసారి. దేవుడు నోవాహుతో సమస్త శరీరులు మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారి అంతము వచ్చి ఉన్నది. ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? నోవాహుతో చెప్తున్నాడు. మరి నోవాహుకి కొంచెం అయినా జాలి ఉంటుంది కదా. మరి అందరితో జీవిస్తున్నారు, పక్కింటోళ్ళకి చెప్పాలి, ఎదురింటోళ్ళకి చెప్పాలి. అందరికి చెప్తుంటే అందరేమో నవ్వుతున్నారు, ఎవరు ఆలకించట్లా. ఏం చేయాలో అర్థం కావట్లా. సర్లే నోవాహు, నీకు చెప్తున్నా కదా, నీ కుటుంబంలో వాళ్ళకి చెప్పాను. అలాగే కిందికి వస్తే 15, నీవు దాన్ని చేయవలసిన విధమిది. ఆ ఓడ 300 మూరల పొడుగును, 50 మూరల వెడల్పును, 30 మూరల ఎత్తును గలదై ఉండవలెను.
కొలతలు ఎవరు వేస్తున్నారు? దేవుడే వేస్తున్నాడు. ఆ వాడ ఎలా తయారు చేయాలో ఆయనే చెప్తున్నాడు. అన్నీ నేనే తయారు చేస్తాను, మీరు ఎక్కడి వచ్చి రక్షింపబడండి అని చెప్పి చెప్తున్నాడు. ఈ కాలంలో ఎంతమంది పాస్టర్లు వాళ్ళ జీవితాలను వదిలేసుకొని, వాళ్ళ ప్రొఫెషన్లను వదిలేసుకొని మనకి యేసు గురించి ఎంత అర్థమవుతాడు చెప్తున్నా కానీ ఎవ్వరూ వినట్లా. ఆనాడు నోవాహుకి దేవుడు చెప్తే నోవాహు అందరికి చెప్పిండు. నోవాహు మాట వినలా. నా మాట ఎవరు వినరు, నువ్వు వింటావు, నువ్వు కనపడుతున్నావు కాబట్టి నీ మాట వింటారేమో, ఒకసారి ట్రై చేయి అన్నాడు. నువ్వు కనపడుతున్నావు కదా, నరరూపంలోనే ఉన్నావు కదా నువ్వు, నీ పక్కింటోళ్ళకి నీ పేరు తెలుసు కదా, నీ పక్కింటోళ్ళకి నీ రూపం తెలుసు కదా, నేను నీకు తెలుసు, నీకు వాళ్ళు తెలుసు, వాళ్ళకి నేను తెలియకపోతే నువ్వు తెలిసేలా చెప్పు అని నోవాహుతో ఆ మాట చెప్పంగానే నోవాహు ఏం చేశాడంటే అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాడు. కానీ అందరు వినలా ఈ మాట. ఇంకొకటండి, 18 ఒకసారి చూడండి. 18 వచ్చిన అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును, నీవును నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్రులను ఆ ఓడలో ప్రవేశింపవలెను. వాళ్ళు వినట్లేదు కదా, వాళ్ళు వినట్లేదు. నీ కుటుంబానికి చెప్పి చూడు ఒకసారి, నీ కుటుంబానికి చెప్పి చూడు. నా భార్య నా మాట ఏం చేయాలి, తలకాయ నొప్పి వస్తుందండి చెప్పి దేవా మీరే చెప్పండి నా భార్యకి. వాళ్ళేవాడి నేను నీకే చెప్తాను, నీ భార్య నీ మాట వినకపోతున్నా నేను చెప్పాను. నీ భార్య నీ మాట వినాలి. నోతో అదే అంటున్నాడు దేవుడు. నేను నీకు చెప్తాను, నీ భార్యకి నేను చెప్తాను, నీ కుటుంబంలో నేను చెప్తాను. నీ కుటుంబంలో నీ మాట వినకపోతే ఇంకెందుకు? అయితే నోవాహు చెప్పగానే మరి ఆమె అన్నీ సర్దుకుంటుంది, అన్నీ ఇచ్చేస్తుంది. ఏంటి ఇక్కడ బంగారం వదిలిపెట్టి, ఇక్కడ భూములు వదిలిపెట్టి, మా అన్నలను వదిలిపెట్టి, మా అమ్మ నాన్న వదిలిపెట్టి నువ్వు చెప్పగానే నేను వాడెక్కాలా? నా 3 కొడుకులు ఉన్నారు, నువ్వు వాళ్ళు చూసుకుంటున్నాను. 3 కోడళ్ళు ఉన్నారు నాకు, వాళ్ళు నాకు వండి పెడతారు. జలప్రలయం వస్తే నన్ను ఆ ఓడ మీద నిలబెట్టి వాళ్ళు వండి పెడతారు నాకు. నువ్వు అనలేదు, ఆ మాట అనలేదు. ఓడ ఎక్కింది ఆయనతో పాటు. సరే భార్య అంటే ఏమది, ఎదిగొచ్చిన కొడుకులు వింటారా అంటే వినరు. చిన్నపిల్లలే వింటలా ఈ రోజుల్లో. నేను అప్పుడు గురించి చెప్పట్లా, ఇప్పటికి వస్తున్నా, ఇప్పుడు చెప్తున్నా. నేను సందర్భం అక్కడదే, కానీ విషయం విశ్లేషణ అంతా ఇక్కడది. సందర్భం అక్కడదే, వాక్యం అక్కడదే. నోవాహు కాలం నాటిది. నోవాహు చెప్తే 3 కుమారులు విన్నారు, కోడళ్ళు కూడా విన్నారు, వాడెక్కారు, రక్షింపబడ్డారు. ఈరోజు నువ్వు కూడా మరి వాడ, ఆనాడు ఆ నోవాహు కాలంలో వాడ జలప్రలయం నుంచి ఏ విధంగా తప్పించబడిందో, ఈనాడు క్రీస్తు తన స్వరక్తినిచ్చి సంపాదించుకున్న మరి ఆయన సంఘానికి నువ్వు వారసులు అవ్వాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అట్టి విధంగా క్రీస్తు ప్రభువు ఏ విధంగా అయితే నడుచుకున్నాడో అట్టి విధంగా నీవు నేను కూడా, నేనేం తక్కువ కాదు. నేను చెప్తున్నానంటే నాకు తెలిసినవి చెప్తున్నా, నేనేం బోధకుండా కాదు. నాకు తెలిసిన విషయాన్ని చెప్తున్నా మీకు. సో నాకు తెలిసిన విషయాన్ని ఇంకా 10 మందికి చెప్తే నా ద్వారా ఒక్కలైనా మారారనుకో, నన్ను బట్టి దేవుడు సంతోషిస్తాడు. నేను సంతోషించడం కంటే నన్ను బట్టి దేవుడు సంతోషిస్తే ప్రతిఫలం అక్కడ వేరే ఉంటుంది. కాబట్టి నీవు నేను
క్రీస్తు మరి జన్మించబోయే క్రీస్తు 25వ తారీఖు మరి క్రిస్మస్ వేడుకల్లో ఎందరైతే పాలిభాగస్తులు అవుతారో వాళ్ళందరికీ ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. అటు వారందరూ క్రిస్మస్ వేడుకల్లో మరి నిజమైన క్రిస్మస్ని ఈ హృదయాల్లో వెలిగించుకొని ప్రతి ఒక్కరూ క్రీస్తును పోలి నడుచుకుంటారని ఈ కొద్ది మాటలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ తెలియపరుస్తున్నాను. వందనాలు అందరికీ. ప్రార్థించుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు. అయినా ఎక్కడైతే చిన్న మందగా కూడి అయినా నిన్ను బట్టి నాయన నీ వాక్యాన్ని నాయన ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మరి ప్రార్థించే విధానాన్ని బట్టి అయినా ప్రతి విషయంలోనూ మీ సహాయం కోరుకుంటూ మీరు ఎంతగానో మమ్మల్ని ప్రేరేపించి మీరు ఎంతగానో మమ్మల్ని ఆయన ఈ సన్నిధానానికి నడిపించుకున్న విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు. మరి అనేక మంది తల్లు ఆయన పెద్దవారు నాయన వారి సత్యాన్ని తెలుసుకోవటానికి వెతుకుతున్నారు నాయన. ప్రతిరోజు నాయన నీ సన్నిధానాల్లో అడిగి పెడుతున్నారు. మరి నాయన వారి అవసరతలు ఏవో నాకు తెలియదు. ప్రతి ఒక్కరి అవసరతలు మీరు తీర్చండి నాయన. మంచి ఆరోగ్యాన్ని మీరు అందచేయండి. నిన్ను బట్టి నాయన నీ మార్గంలో నడుచుకునేందుకు ప్రతి ఒక్కరికి ఆ కృపను ఇవ్వండి ప్రభువా. ప్రతి ఒక్కరిలో నాయన మీరు నడవండి, మీరు ఉండండి ప్రభువా. మా ప్రతి మనస్సుల్లో నాయన మీరు ఉండి నాయన ప్రతి విషయంలో నాయన మీరే ఉండి నాయన మా నోటి నుంచి వచ్చే ప్రతి మాట నాయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ నాయన మా నోటి నుంచి ఆ మాట వచ్చేలాగానే మీరు కృప చూపించండి. మా నోరు పాపం చేస్తుంది నాయన. ఆవేశం వచ్చినప్పుడు ఒకలాగా, ఆవేశం లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతుంది నా నోరు నాయన. నన్ను క్షమించు నాయన, నా నోటిని గద్దించు నాయన. నాయన మీరు చెప్పే ప్రతి మాట నాయన నా మనస్సుకి నాయన మరి ప్రతి ఒక్క మనసులకు తగుల్లాగిన మీరు కృప సహాయం చేయండి. అట్టి విధంగా నాయన మరి ఆనాడు నోవాహుకు మీరు చెప్పి నాయన ప్రతి విషయంలో సహాయం చేసి నాయన ఓడ ఎక్కించి నాయన సురక్షితమైన ప్లేసుకు తీసుకెళ్ళి నాయన వారిని రక్షించిన విధానాన్ని బట్టి మీ కృతజ్ఞత స్తుతులు. ఈనాడు నాయన నీ సన్నిధానంలో నాయన క్రీస్తు అనే సంఘంలో నాయన మేము ఉండులాగా మీరు కృప సహాయం చేయండి. మరి నాయన సంఘానికి శిరస్సు క్రీస్తు నాయన. మరి నాయన ఆ క్రీస్తు నాయన మరి మేము ఎప్పుడైతే నాయన ఆ క్రీస్తుని నమ్ముతామో నాయన అప్పుడే మాకు నాయన రక్షణ నాయన. ఆ క్రీస్తుని మేము నమ్ముకొని ప్రతి ఒక్కరూ నాయన మా మనస్సును సరిచేసుకొని నాయన మా హృదయాల్లో నాయన నీ వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ప్రతి పనుల్లో తోడుగా ఉండి ఉద్యోగం లేని బిడ్డలకు నాయన ఉద్యోగాన్ని ఇవ్వండి. చదువుకొని నాయన అలాగే ఖాళీగా ఉన్న బిడ్డలకు నాయన మీరు ఉపాధిని కల్పించి నాయన ప్రతి ఒక్కరి అవసరతలను తీర్చండి నాయన. నా కూతుర్ని బట్టి నేను అడుగుచున్నాను తండ్రి నాయన. ఐశ్వర్యాన్ని మీరు దీవించండి నాయన. ఐశ్వర్యానికి కావాల్సిన ఆరోగ్యాన్ని మీరు దయచేయండి నాయన. నా భార్యని బట్టి నేను అడుగుచున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని బట్టి నాయన చదువుకున్న చదువులను బట్టి నేను అడుగుచున్నాను. బ్రదర్ నాయన మరి పాస్టర్ గారు నాయన ఎక్కడికో మరి ప్రయాణంలో ఉన్నారు నాయన. విజయవాడ ప్రయాణంలో ఎక్కడో ఉన్నారు తండ్రి. మరి నాయన క్లిష్టంగా నాకు తెలియదు కానీ వారి ప్రయాణంలో తోడుగా ఉండండి. ప్రతి విషయాల్లో నాయన వాళ్ళ అవసరతను తీర్చండి. ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. మరి తల్లిగారిని మీరు దీవించండి, పాశ్రం గారు మీరు దీవించండి నాయన. ఎంతగానో శ్రమించి నాయన ప్రతిరోజు నాయన నీ పాద సన్నిధికి చేరుకుంటూ నాయన మిమ్మల్ని స్తుతిస్తూ నాయన అనేకులకు నాయన మీ యొక్క జ్ఞానాన్ని అందిస్తున్నారు నాయన. వారు మీరు మీ క్షేమాన్ని మరి ప్రతి ఒక్కరి క్షేమాన్ని కోరుకుంటున్నారు తండ్రి నాయన. మీ పట్ల నడవాలని, మీలాగా నడవాలని నాయన, నిన్ను పోలి నాయన ప్రతి ఒక్కరూ ఉండాలని నాయన ప్రతి ఒక్కరి పట్ల నాయన శ్రమిస్తున్నారు నాయన. తల్లిగారిని మీరు దీవించండి నాయన. అనేకులు నాయన వచ్చి ఉన్నారు నాయన.
వారి అవసరతను తీర్చండి నాయన. బ్రదర్ ఏం చదువుతున్నాడో నాకు తెలియదు కానీ నాయన, బ్రదర్ చదువుల్లో తోడునేడుగా ఉండండి నాయన. ఉద్యోగ అవసరతలు తీర్చండి, ఆర్థిక విషయాల్లో నాయన, అన్ని విషయాల్లో నాయన సమృద్ధిని దయచేయండి నాయన. నాయన నన్ను బట్టి నేను అడుగుచున్నాను తండ్రి నాయన, ఉద్యోగం సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి నాయన. మీరు సహాయం చేస్తారు నాయన, ఎందుకంటే నాయన ఎప్పటి వరకు నేను జీవించి ఉన్నానంటే అది మీ కృప నాయన. నాయన మీరు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టే నేను ఇంకా జీవించి ఉన్నాను నాయన. మీరు ప్రేమించకపోతే మీ చేయి నాయన నన్ను విడిచి ఉంటే నాయన నేను కనుమరుగవుతున్నా నాయన. మరి నాయన మీరు నా చేయి విడిచిపెట్టకుండా నాయన నన్ను పట్టుకొని వస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అండ్ నా కుటుంబం నాయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నాయన మీరు నన్ను నడిపిస్తున్నారు, ప్రతి విషయంలో నాయన సహాయం చేస్తున్నారు. మీకే కృతజ్ఞత స్తుతులు నాయన. నాయన మంచి ఉద్యోగాన్ని నా పట్ల నాయన మాకు ఇచ్చి నా కుటుంబాన్ని ఇంకా మరి అప్పుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి తప్పిస్తారని యేసు అతి పరిశుద్ధ నామం పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.